హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్. ఈరోజు మనము మన ఛానల్లో ధూల్పేట్లో ఉన్న ఫేమస్ గణపతులు అండ్ స్ట్రీట్ వైజ్గా అండ్ ఫేమస్ గణపతులు తయారు చేసే షెడ్లు ఉంటాయి కొన్ని. ఆ షెడ్లలో బిగ్ బిగ్ గణేషుల్ని తయారు చేస్తుంటారు, అక్కడ పెద్ద పెద్ద గణపయ్యల్ని. అంతేకాదు అక్కడ మన అదే ఫేమస్ ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేష్ ఫేమస్ కదా, ఆ గణేషుని కూడా ఈ షెడ్లలో తయారు చేస్తున్నారంట. ఆ గణేషుని కూడా మీకు చూపిస్తాను, ప్రజెంట్ ఎంతవరకు తయారు చేశారు, ఆయన్ని ఎంతవరకు వర్క్ అనేది అయిందనేది చూపిస్తాను. అది చూపించడానికంటే ముందు ఫస్ట్ నాకు స్ట్రీట్లో వెళ్తుంటే నాకు కొన్ని గణపతులు ఆకర్షించాయి, బాగా పెద్ద పెద్ద గణపయ్యలు. ఆ గణపయ్యలన్నిటినీ మీకు చూపిస్తా, ఎలా ఉన్నారో బొజ్జ గణపయ్యలను చూసి ఆనందపడండి. చూడండి, ఇక్కడ ఒక గణపయ్య నన్ను ఆకర్షించారు. ఈ గణపయ్య ఎలా ఉన్నారో చూడండి. పైన మనకి ఈ వెంకటేశ్వర స్వామి ఆకారంలో అది పెట్టారు, తర్వాత వచ్చేసి కింద మామూలుగా సుదర్శన చక్రం లాగా బాగా పెట్టారు. ఇక్కడ గణపయ్య చూడండి మూషిక వాహనం మీద నుంచున్నారు, ఒక ఎలక మీద నుంచొని ఇట్లా పోతున్నట్టుగా భలే తీశారండి. ఇది కూడా చాలా బాగా ఆకర్షించింది నన్ను. ఈ వినాయకుడు కూడా చూడండి, ఇక్కడ పక్కన చేతులు సపరేట్గా పెట్టారు, అది గణపయ్యకి పెట్టడానికంట. నేను ఊరికే తమాషాగా అడిగాను, ఒక చెయ్యి ఎంత పడుతుంది అంటే వాళ్ళు 15,000 చెప్పారండి. ఒక చెయ్యే 15,000 అంటే ఇంకా ఆలోచించుకోండి ఎంత బాగుందో కదా. తయారు చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. అయితే చివరికి వాళ్ళు 7,000కి అలా ఇస్తారన్నారు ఆ చెయ్యి. అంటే మనము చాలా బార్గెనింగ్ చేయాలండి ఇక్కడ, లేకపోతే మనల్ని చీటింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ గణపయ్యలన్నీ కూడా మనకి 1 by 1 రెడీ అవుతూనే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక బొజ్జ గణపయ్య ఉన్నాడు, బుజ్జి గణపయ్య. ఈ బొజ్జ గణపయ్యకి పొట్ట పెద్దగా ఉంది, చేతులు ఇట్లా ఒకటి చేతులు ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టు ఒక చేయి ఇలా ఉంది. చూడండి, ఇక్కడ ఒక చేతిలోనేమో ఒక చక్రం లాగా ఉంది. చూడండి, పైన అట్లా మామూలుగా ఇది కొంచెం రొటీన్గానే అనిపించింది నాకు, వెరైటీ ఏం లేదు కొంచెం. కాకపోతే పెద్దగా పైన మాత్రం లక్ష్మీదేవి తాండవిస్తున్నట్లు ఉంది, నుంచున్నట్లు ఉంది. చూడండి, ఇక్కడ కూడా చూడండి గణపయ్య, ఇదొక గణపయ్య అండి. చూడండి, బొజ్జ గణపయ్యకి బొజ్జ అందం కదా మనకి. చూడండి, ఇదండి నేను మీకు స్ట్రీట్ స్టైల్లో ఏమేమి గణపయ్యలు రెడీ అవుతున్నారో చూపిస్తాను, వెరైటీస్. నెక్స్ట్ నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అని ఫేమస్, అక్కడ గణపతి రెడీ అవుతున్నాడు బాలాపూర్ది, నేను అది కూడా చూపిస్తాను అన్నమాట. సో నా వీడియోస్ని కంటిన్యూ వాచ్ చేసి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఆకర్షించాయి. ఇక్కడ భవానీ మాత చూడండి ఇట్లా మనకి దర్శనం ఇస్తున్నారు, పక్కన శివయ్య, ముందు సింహము. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి, అందుకే మీకు చూపిద్దామని వీడియో తీసాను అన్నమాట. చూడండి, చాలా బాగా రెడీ చేశారు. నిజంగా పెయింట్ చేసిన వాళ్ళకి చాలా గ్రేట్ హ్యాట్సాప్ చెప్పొచ్చు అండి మనము. చాలా అంటే చాలా బాగా తయారు చేస్తారు ఇక్కడ విగ్రహాలు మన ధూల్పేట్లో. మీకు అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్ని లింక్స్ ఇస్తాను, మీరు దాని ప్రకారం వెళ్ళి సేల్ చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ ఉన్నారు, పక్కన శివయ్య ఉన్నారు, ఇక్కడ దుర్గామాత ఉన్నారు. ఇన్ని రకాల వినాయకుళ్ళు ఇన్ని రకాలు తయారు చేస్తారండి ఇక్కడ. శివయ్యకి వెనకాల సుదర్శన చక్రం లాగా, విష్ణు చక్రం లాగా పెట్టారండి ఇక్కడ. చూడండి, ఇది లోపలికి వెళ్ళి కొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ రామావతారము, ఇక్కడ శ్రీరామమూర్తి ఇలా చెక్కబడింది, బాగుంది విగ్రహం ఇది కూడా. చూడండి, మొత్తం ఒకసారి చూపిస్తున్నాను, అన్నీ ఒకసారి చూడండి. ఇక్కడ మనము లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ధూల్పేట ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒక విగ్రహం ఇట్లా నన్ను ఆకర్షించింది. ఫస్ట్ మినీ బాలాపూర్ గణేష్ లాగా, పైన శివయ్య అటు ఇటు తిరుగుతున్నట్టు, పైన మాత్రం గోపురం లాగా తిరుగుతున్నాడు ఆయన, అంటే మూవ్ అవుతూ ఉన్నది అనమాట. చూడండి, ఇది ఎంట్రన్స్ వెళ్ళబోయే ముందు ఒక విగ్రహం ముందుది, తర్వాత లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత విగ్రహాలు ఎలా ఉన్నాయో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. సో మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేసి ఫాలో అవుతూ ఉండండి, కంటిన్యూ వాచింగ్ అండి.
ఫ్రెండ్స్ చూసారు కదా అండి విగ్రహాలు ఎలా ఉన్నాయి. బయట లక్ష్మీనారాయణ కళాకార్ సింగ్ బయట కూడా కొన్ని ఇట్లా ఆపోజిట్ షెడ్లు అనమాట ఇవి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల వీడియోస్ నేను బాగా చూపిస్తాను అన్ని వివరంగా. సో కంటిన్యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్